ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టూ తెలంగాణలో రాజకీయం చాలా రసవత్తరంగా నడుస్తోంది సార్. భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది కేసీఆర్ బాధ్యత వహించాలి, సమాధానం చెప్పాలి, కేసును సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి. సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇంకా విచారణలో ఉంది. అసలు ఆ ఎవిడెన్స్ ఏంటి, మెటీరియల్ ఏంటి అనేది మన ముందు లేకముందు మనం విచారణ పూర్తి చేసి శిక్షలు ఖరారు చేయకూడదు. కానీ జరుగుతున్న ప్రక్రియ మాత్రం చాలా భయంకరంగా ఉన్నట్లుగా కనబడుతుంది, చాలా ఆందోళనకరంగా కూడా ఉంది. ఇప్పుడు ఎందుకంటే మీడియాలో వస్తున్న వివరాలు చూస్తే మనకు ఇది నిజమైతే, నేను చెప్తున్న క్యావియట్ ఇది నిజమైతే అని. ఎందుకంటే నేనే మీడియా ట్రయల్ చేసి శిక్షలు విధించకూడదు. కానీ చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈరోజు పుంకాలుగా టెలిఫోన్ ట్యాపింగ్ పైన వార్తలు వస్తున్నాయి, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ ఎక్కడ సీరియస్ కౌంటర్ ఇవ్వడం లేదు. రైతుల సమస్యలపైన మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి పైన పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. కానీ టెలిఫోన్ ట్యాపింగ్ బోగస్, ఇది జరగలేదు, ఇదంతా కాంగ్రెస్ సృష్టిస్తున్న మాయా, ఇది కేవలం రాజకీయ కక్షతో మా పైన చేస్తున్నారని అని గట్టిగా కౌంటర్ అయితే తినబడతలేదు. అందువల్ల అనుమానాలు పెరగటానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇందులో అనేక కోణాలు, మరీ ముఖ్యంగా అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రత్యేకంగా నిఘా పెట్టారని ఒక టెక్నికల్ కన్సల్టెంట్ రవి పాల్ ఏదో ఉంది అని పేరు. సో ఆయన ద్వారా ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక సాఫ్ట్వేర్ కొన్నట్టుగా ఇజ్రాయెల్ నుంచి ఒక నిఘా సాఫ్ట్వేర్, ఇజ్రాయెల్ మనకు తెలుసు పెగసస్ ఇవన్నీ. సో ఆ నిఘా సాఫ్ట్వేర్ కొని దాన్ని రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఈ టెక్నికల్ కన్సల్టెంట్ ఓ ఇల్లు తీసుకొని రెంటుకున్నాడని ఉండి, దాని రేంజ్ 300 మీటర్లని, 300 మీటర్ల దూరంలో ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇందులో రికార్డ్ అవుతుంది. అలా రేవంత్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న అన్నీ కూడా విన్నారు అన్నది అభియోగం. సో ఇది మామూలు అభియోగం కాదు. ఇప్పుడు మీకు అమెరికాలో వాటర్ గేట్ స్కాండల్ అని జరిగింది. సో ప్రతిపక్షాల సమావేశానికి రహస్యంగా విన్నందుకు ఒక దేశాధ్యక్షుడే రాజీనామా చేయాల్సి వచ్చింది. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ప్రైవసీ ఇలాంటి కాన్ఫిడెన్షియాలిటీ ఇలాంటి వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం మన దగ్గర. కానీ ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది. ఎందుకంటే రైట్ టు లైఫ్, జీవించే హక్కు ప్రాథమిక హక్కు. సో వ్యక్తిగత గోప్యత కూడా జీవించే హక్కులో భాగమే. అందువల్ల చట్టరీత్యా అవసరమైన సమయంలో తప్ప, చట్టరీత్యా శాంక్షన్ ఉంటే తప్ప ఏ వ్యక్తి స్వేచ్ఛను భంగం వాటిల్లకూడదు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు కూడా నేరం, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కొరకు ఫండమెంటల్ రైట్స్ను మీరు నియంత్రిస్తారు. నార్మల్ సందర్భాల్లో ఫండమెంటల్ రైట్స్ను నియంత్రించారు. సో అందువల్ల ఇది డెఫినెట్గా చాలా సీరియస్ అంశం. ఇప్పుడు తాజాగా వస్తున్నది అంటే ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఎమ్మెల్సీ ఖర్చుకు వెనకాడకుండా ఇజ్రాయెల్ నుంచి ఆ సాఫ్ట్వేర్ కొనుగోలులో కీలక పాత్ర పోషించాడని ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ కూడా నోటీస్ వస్తుంది, ఉచ్చు బిగిస్తుంది అని అంటున్నారు. సో దీనికి తోడు అంటే ఇలాంటివి ఒక పెద్ద వ్యవస్థ పెట్టుకొని, పోలీస్ అధికారులను పెట్టుకొని, సో ఒక భారీ వ్యవస్థలాగా ఒక మీడియా సంస్థ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. సో ఇలా ఒక పెద్ద నెక్సెస్ కనబడుతుంది. టాప్ లెవెల్ పొలిటికల్ లీడర్షిప్ ఇన్వాల్వ్ అయితే తప్ప ఈ స్థాయిలో టెలిఫోన్ ట్యాపింగ్ సాధ్యమయ్యే పనే లేదు. ఇది కేవలం ఒక్కరో ఇద్దరు అధికారుల అతి ఉత్సాహం వల్లనో అరాచకత్వం వల్లనో జరగదు. ఎందుకంటే 2 లక్షల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని కూడా వచ్చాయి. ఇందులో అనేక మంది ఆశ్చర్యంగా ఉంది, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు. నేను ఏదో పత్రికలు చదివాను, ఓ సెలబ్రిటీ కపుల్ విడాకులకు కూడా ఇది కారణమైంది అని. దానికి ఇందుకు ఏం సంబంధం నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో అందువల్ల ఇలా పొలిటీషియన్లు, సినిమా వాళ్ళు, వ్యాపారస్తులు వాళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి భారీగా ఎన్నికల నిధులు వసూలు చేస్తారన్నది కూడా ఆరోపణ. తాజాగా అయితే ఇది కాంగ్రెస్ నేతల కాదు, బీజేపీ నేతలపై కూడా, అంటే సమాజంలో ప్రముఖుల ఫోన్లన్నీ కూడా
రికార్డ్ చేస్తున్నారని. సో దిస్ విల్ లీడ్ టు వెరీ డేంజరస్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మీకు కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవాళ, అలాగే మీకు రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కూడా నా ఫోను ట్యాపింగ్ చేశారంటూ ఆయన ఆరోపించారు. సో అందువల్ల రాజకీయ వ్యవస్థ మూల స్తంభాలనే ఛేదించేటువంటి ఒక ప్రమాదకరమైన సంకేతం. ఇది కనుక నిరూపిస్తే ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సిందే. ఇది మామూలు కేసు కాదు. ఎందుకంటే అయితే ఎంత మేరకు నిరూపించబడుతుంది అనేది ఒక చూడాలి, ఎవిడెన్స్ ఏ మేరకు ఉంది ఆ ఎవిడెన్స్. కానీ బట్ ఇది పొలిటికల్లీ చాలా డిబేట్ నడవాలి. ఎందుకంటే పారదర్శకత సమాజంలో కోరుకోవాలి తప్ప ఇలా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లి మన బెడ్రూమ్లకు, మన డ్రాయింగ్ రూమ్లకు, మన పర్సనల్ లైఫ్స్లోకి నిఘా నేత్రాలు వస్తే మనం ఏమైనా తీవ్రవాదులమా? రాజకీయ నాయకులు తీవ్రవాదులు కాదు కదా. ఒక లెజిటిమేట్ పొలిటికల్ యాక్టివిటీని స్నూపింగ్ చేయడం అనేది హైలీ ఇల్లెజిటిమేట్ యాక్షన్. ఎందుకంటే డెమోక్రసీలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఇలా అయితే అధికార పార్టీలో ఉన్నవాడు ఏ రాజకీయ శాశ్వత అధికారంలో ఉంటాడు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీని వారికి ఎవరు డబ్బులు ఇస్తున్నాడు, ఎవరు విరాళాలు ఇస్తున్నారు, ఎవరు ఆ పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు, ఎవరు ఆ పార్టీలో చేరుతున్నారు, ఇలాంటి అన్ని అంశాలు బయటకు వస్తాయి కదా. సో అందువల్ల అడపాదడపా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటారు మా ఫోన్లో ట్యాపింగ్ అవుతున్నాయని. ఇప్పుడు పెగసస్ సాఫ్ట్వేర్ ఉదంతంలో చూసాం, కొంతమంది మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, కేంద్ర మంత్రులకు కూడా ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని. సో బట్ అందువల్ల ఇది ఎలాంటి ఒక అన్డెమోక్రటిక్ స్టేట్లో, ఒక నిరంకుశ రాజ్యాలలో, చీకటి రాజ్యాల్లో జరుగుతూ ఉంటుంది ఈ రకమైన వ్యవహారం. ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ, ఒక అభివృద్ధి చెందిన ప్రజాస్వామిక దేశంలో అసలు ఇది యాక్సెప్ట్ కూడా చేయరు. ఇదే మీకు అమెరికాలోనూ బ్రిటన్లోనూ జరిగితే ప్రధానమంత్రులు, అధ్యక్షులు పెద్ద పెద్ద వాళ్ళ కుర్చీలే కదిలిపోతాయి. మన దేశంలో మీడియాలో కథనాలకే పరిమితం అవుతున్నాం. అందువల్ల ఖచ్చితంగా దీనిపైన నిష్పాక్షికమైన, సమగ్రమైన, పారదర్శకమైన, ఖచ్చితమైన టైం బౌండ్ అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో పూర్తయ్యే విచారణ జరగాలి. నిజాలు బయటికి రావాలి. ఈ దుర్మార్గం కనుక నిజమైతే దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాల్సిందే.